హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఒక్కసారి స్వీట్ చేసుకోండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్ రెసిపీ. వితిన్ 10 మినిట్స్‌లో చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. జస్ట్ పప్పులు, ఎండు కొబ్బరి, షుగర్ ఈ మూడే తీసుకున్నాం. ఈవినింగ్ టైం స్నాక్స్‌కి, కిడ్స్‌కి ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఎండు కొబ్బరి తురిమి పెట్టుకున్నాం. 1 కప్ పప్పులు తీసుకుంటున్నాం. గ్లాస్ కానీ, కప్పు కానీ ఏదైనా తీసుకోండి. అది ఫైన్ పౌడర్గా మిక్సీకి పెట్టేసుకోండి. మిక్సీకి పెట్టాక వీడియోలో చూపించిన విధానంగా చేసుకోండి. ఇక్కడ 1 కప్ షుగర్ కూడా తీసుకుంటున్నాం. ఇది పాకం పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ షుగర్కి జస్ట్ ఒక చిన్న గ్లాస్, టీ గ్లాస్ అంతా వాటర్ వేస్తున్నాం. వేసి బాగా ఉడికించండి. ఇది పాకం మనకు వచ్చే వరకు ఉడికించాలి. మనం చెక్ చేయడానికి ఇలా వాటర్ వేసి చెక్ చేయొచ్చు. ఇంకా పాకం అయితే రెడీ అవ్వలేదు. ఒక సైడ్ పాకం ఉడికేదానికి పెట్టుకొని ఇంకో వైపు ఒక ప్లేట్ తీసుకొని అందులో గీ వేసి మొత్తం అప్లై చేస్తున్నాము. ఎందుకంటే మనం చేసుకున్న మిక్స్చర్ ఇక్కడ వేస్తున్నాం. ఇలా నీట్గా అప్లై చేశాక ఎండు కొబ్బరి కొంచెం వేస్తున్నాం. కొంచెం వేసాక మరి పాకం చెక్ చేద్దాం. పాకం రెడీ అయింది ఇప్పుడు మనకు. సో కొంచెం కొంచెంగా మిక్సీకి పెట్టుకున్న పొడి వేస్తూ మిక్స్ చేసేయండి. బాగా కలిపేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలిపేసేయండి. స్టాప్ చేయకుండా అలాగే బాగా మిక్స్ చేసేయండి. చేశాక ఇమీడియట్గా మనం ముందుగానే ప్లేట్ పెట్టుకున్నాం కదా, అక్కడ వేసేయండి. లేదంటే గట్టి పడిపోతుంది, గట్టిగా అయిపోతుంది. సో వెనకనే వచ్చి ఇందులో వేసేయండి. పైన కొంచెం ఎండు కొబ్బరి వేస్తున్నాం. జీడిపప్పు కూడా వేసాం. వేసాక ఒక 5 మినిట్స్ అలాగే పెట్టి నైఫ్ తీసుకొని మనకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 5 మినిట్స్ మనం కట్ చేసుకుందాం. సో వీడియోలో చూపించిన విధానంగా నిదానంగా కట్ చేయండి. కట్ చేసి అలాగే పెట్టేసేయండి, అంటే తీయకండి. సో కట్ చేశాక మరి ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేసేయండి. చూడండి, జస్ట్ కట్ చేస్తున్నాను నేను నైఫ్తో. మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ కట్ చేయొచ్చు. మరి ఒక 5 మినిట్స్ అయ్యాక ఇలా స్పూన్ తీసుకొని నిదానంగా తీస్తున్నాం. పీసెస్గా ఒక్కొక్క పీస్గా తీసి బాక్స్లో పెట్టేసుకోండి. ఇది 15 డేస్ దాకా బాగుంటాయి. సో ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే పర్ఫెక్ట్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.